ఓం కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం. భక్తి భాస్కర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. ఇప్పుడు మనం భారతీయ పంచాంగం ఏదైతే ఉందో దాని ప్రకారం విశ్వావసు అనే నామ సంవత్సరం చివరికి వచ్చేసాం. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ ప్రారంభం అవుతున్నటువంటి కొత్త సంవత్సరం పేరు పరాభవ. మిత్రులారా, ఆ పేరు వినేసరికల్లా మీకు కొంచెం భయం వేస్తున్నది కదూ. ఏం భయపడకండి. పరాభవ అంటే అవమానం. ఆ అవమానం ఎవరికి అంటే అధర్మానికి పరాభవం, ధర్మానికి పునర్భవం. కాబట్టి పేరు విని అయ్యో ఏం జరుగుతుంది అన్నటువంటి భయానికి మీరు లోను కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం 2 రకాల సంవత్సరాలను చూస్తున్నాం. ఒకటి గ్రిగేరియన్ క్యాలెండర్, అంటే జనవరి 1వ తారీఖు నాడు మన కొత్త సంవత్సరం వస్తున్నది. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వచ్చేటువంటి క్యాలెండరు ఇవాళ మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా సుప్రసిద్ధమైనటువంటిదే కదా. ఈ క్యాలెండర్ ఏమిటనమాట? ఇది రోమన్ క్యాలెండర్. ఇది మనకు ప్రాచీన కాలం నుంచి లేదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడం మొదలుపెట్టాక మనకు అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు పోయినా సరే మనం ఇప్పుడు దాన్నే అనుసరిస్తున్నాం కాబట్టి ఆ క్యాలెండర్ని తీసి మనం అవతల పారేయలేము. అందుకని జనవరి 1వ తారీఖు నాడు మనకి కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. అది మీ అందరికీ తెలుసు. అయితే మనకు భారతదేశంలో కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి, కొన్ని పంచాంగాలు. ఒకదాన్ని చాంద్రమాన పంచాంగం అంటాం. చాంద్రమాన పంచాంగం అంటే ఏమిటి? చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి క్యాలిక్యులేషన్స్, గణాంకాలు చేసి నిర్ణయించినటువంటి పంచాంగం. ఈ పంచాంగము మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలకి, తరువాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఈ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది ఈ చాంద్రమాన పంచాంగం. తమిళనాడుకు వర్తించదు. ఎందుకని? వాళ్ళు సూర్యమాన పంచాంగాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి. గమనించండి, మనకు ఉగాది వచ్చిన తర్వాత వస్తుంది వాళ్ళకు ఉగాది, ఇంకొకసారి వస్తుంది. అలాగే ఉత్తర భారతంలో కూడా బార్హస్పత్యమాన పంచాంగం ఉంది. అలాగే నక్షత్రమాన పంచాంగం అని ఒకటి ఉంది. ఇలా ఇన్ని వెరైటీస్, భేదాలు ఉండడానికి కారణం ఏమిటంటే దేశకాల పరిస్థితులు, సంప్రదాయం చాలా ముఖ్యమైనది కదండి. కాలాన్ని మనం దైవ స్వరూపంగా భావిస్తాం. కాలమే దైవం, కాలమే కాలుడు, కాలమే యమాచార్యుడు, కాలాన్నే కాలభైరవుడు అంటారు. కాబట్టి కాలాన్ని ఉపాసించాలి. అందరూ కూడా కాలానికి లోబడిన వారే. కాలం మనల్ని పుట్టిస్తున్నది, కాలం మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తున్నది. కాలం ఏం చేస్తున్నది? మనల్ని కాలక్రమేణా క్షయం అవుతున్నది. మనం చూస్తున్నాం కదా, సృష్టి, స్థితి, లయములు 3 కూడా కాలానికి లోబడి ఉన్నాయి. కాబట్టి కాలమే దైవము. అందువల్ల కాలాన్ని, మిగతా దేవీ దేవతల్ని, మీరు చాలా దేవీ దేవతల్ని ఉపాసిస్తారు కదండి, కానీ కాలాన్ని కూడా దైవంలాగా ఉపాసించాలి. అంటే మీరు అడగొచ్చు, ఎలా ఉపాసించాలండి? కాలం అనేది కళ్ళకు కనపడదు కదా అంటే, ప్రతిరోజు సూర్యాస్తమయాలు చూస్తున్నాం కదా, కాబట్టి సూర్యుడే కాలస్వరూపుడు. సూర్యోపాసన చేయండి. ఇక మనం ఈనాటి అంశంలోకి ప్రత్యక్షంగా గనక ప్రవేశించినట్లయితే, ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ సంవత్సరం పేరు పరాభవ. ఈ పరాభవ అన్నటువంటి సంవత్సరం, ఈ సంవత్సరంలో ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం నాడు వస్తూ ఉన్నది. గురువారం నాడు ఈ సంవత్సరం రావటం వల్ల ఈ సంవత్సరానికి రాజుగారు బృహస్పతి చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు, చాలా సౌమ్యమైన గ్రహం. ఈ బృహస్పతి పెద్ద గ్రహం, భూమి కంటే చాలా పెద్ద గ్రహం, అందులో అనుమానం లేదు. ఇది 12 సంవత్సరాలకు ఒక సర్కిల్ పూర్తి అవుతుంది. భూమి ఏమో ఏడాదికి ఒకసారి సర్కిల్ పూర్తి చేసుకుంటుంది కదా. కానీ ఈ మొత్తం సూర్యుడి చుట్టూ బృహస్పతి యొక్క సర్కిల్ కంప్లీట్ కావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 12 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి. అందుకని 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి.
ఈ సంవత్సరం మనకు ఈ పరాభవనామ సంవత్సరం లోపల గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి. ఈ సంవత్సరం మనకు మంత్రిగా వస్తున్నటువంటి వాడు అంగారకుడు. అంగారకుడిని మనం మార్స్ అంటాం. ఇది ఎర్రగా ఉంటుంది, ఇది భూమిపుత్రుడు అని మనం కథలు చెప్పుకుంటుంటాం, పౌరాణికమైనటువంటి కథలు. కాబట్టి ఇది కొంచెం ఉద్రిక్తతలకు దారితీసేటటువంటి, మంత్రిగా ఉన్నవాడు సలహాలు ఇస్తుంటాడు కదండి రాజుగారికి. కాబట్టి మనం మంచి మంత్రులను కోరుకోవాలి. ఈ మంత్రి అన్నవాడు రాజుగారికి ఎలాంటి సలహాలు ఇస్తాడో ఈ సంవత్సరం మనం చూడవలసి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం చేయవలసింది ఏమిటి, చేయకూడనిది ఏమిటి, వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఉగాది నాడు ఉదయమే నిద్రలేచి చక్కగా దైవారాధన చేసుకొని అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఎలా చేయాలి అంటే దానికి కూడా విధులు ఉన్నాయి. ఏదో ఊరికే నల్లా తిప్పి నీళ్లు పోసుకోవడం కాదు. చక్కగా బాగా నువ్వుల నూనెని ఒంటికంతా బాగా మర్దన చేసి స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు తప్పనిసరిగా వేసుకోవాలి ఆనాడు. అది వేసుకున్న తర్వాత దైవారాధన చేయాలి. దైవారాధన అంటే ఇష్ట దైవారాధన. మీ కుల దైవాలు ఉంటారు కదా, ఆ దైవాలను ఆనందంగా మీరు చక్కగా పూజ చేసుకుంటే మీకు చిత్తశాంతి, విత్తశాంతి రెండు కూడా లభిస్తాయి. ఈ దైవారాధన చేసిన తర్వాత ప్రత్యేకంగా ఉగాదికి చెప్పబడినటువంటి ఒక ముఖ్యమైన లక్షణము ధ్వజారోహణ అని చెప్పారు. అంటే సంప్రదాయకంగా మనకు ధ్వజములు ఉంటాయి. ధ్వజం అంటే నేషనల్ ఫ్లాగ్ ఆగస్టు 15, జనవరి 26 ఎగరేస్తాం. అది కంపల్సరీగా ఎగరేస్తాం. అవి జాతీయ జెండాలు. అవి కాకుండా మనకి దేవాలయాల మీద కొన్ని జెండాలు ఎగరేస్తూ ఉంటారు. అవునా, కాషాయ ధ్వజాలు దేవాలయాల మీద ఎగరేస్తారు, మీరు చూస్తారు. ధ్వజస్తంభాల మీద ఎగరేస్తూ ఉంటారు. ఇట్లా పురాణాలలో అంటే శాస్త్రాలలో, ధర్మగ్రంథాలలో మనకి ధ్వజారోహణ అన్నటువంటిది ప్రత్యేకంగా చెప్పబడ్డది. ఎక్కడ చెప్పబడ్డాయండి అని మీరు అడగవచ్చు. మనకి కొన్ని గ్రంథాలు ఉంటాయి. అందులో ఒక గ్రంథం పేరు నిర్ణయ సింధు, ఇంకొక గ్రంథం పేరు వ్రత కల్పద్రుమము. ఇలా మనకి ప్రాచీన కాలం నుంచి ఇంకొక గ్రంథం ఒకటి ఉంది, దాన్ని ధర్మసింధువు. వీటిలలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో ఇవన్నీ వాళ్ళు శాస్త్రంలో నిర్ణయించారు. ఇట్లా ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ది మదర్ నేచర్. అంటే ప్రకృతితో మనం తాదాప్యం చెందిపోతున్నాం దీని యొక్క సారాంశం. ఈనాడు ప్రత్యేకంగా నింబభక్షణము అన్నటువంటిది ఉగాది నాడు చేయవలసినటువంటి తప్పనిసరి అయినటువంటి ఒక ఉత్సవం. నింబము అంటే వేప పూత ఇలా బాగా నలిపి ఆ పూతను తీసుకొచ్చి, అది చేదుగా ఉంటుంది. అందులో కొంచెం కొత్తగా వచ్చినటువంటి చింతపండు, కొత్తగా వచ్చినటువంటి బెల్లము, వీటిని కలపాలి. కొంతమంది మిగతా ద్రవ్యాలు కూడా వేస్తారు, కొంచెం గసగసాలు ఇవి కూడా కలుపుతారు. దీనిలో ఉన్నటువంటి మరి వాట్ ఈస్ దిస్ సింబాలిక్ ఎఫెక్ట్, ఎందుకోసం ఇట్లా ఏర్పాటు చేశారంటే ఈ వేప పచ్చడి తిన్నందువల్ల శరీరంలో ఉన్నటువంటి టాక్సిక్స్ అంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా క్షాళన అయిపోతాయి. అంటే రక్తశుద్ధి చేస్తుంది. ఈ కడుపులో ఉన్నటువంటి మలినాలన్నీ, పేగులు ఇవన్నీ కూడా పరిశుభ్రం అయిపోతాయి. నింబభక్షణము అంటే వేప పూతను తినడము అని అర్థం. ఇంకా ఈనాడు చేయవలసినటువంటి విధులు ఏమిటంటే ప్రత్యేకమైనటువంటి విధులు పంచాంగ శ్రవణము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇవి మనకు పంచాంగాలలో ఉంటాయి. పంచాంగాలలో ప్రధానంగా 2 రకాలు, ఒకటి ఆస్ట్రానమీ, రెండవది ఆస్ట్రాలజీ. అంటే మొదటేమో గ్రహస్థితులను చెప్తూ ఉంటుంది, రెండవదేమో ఫలస్థితులను చెప్తూ ఉంటుంది, ఫలభాగం అంటారు. ఈ పంచాంగంలో మనకు ఈ తిథి ఎప్పుడు వస్తుంది, వారం ఎప్పుడు వస్తుంది, ఏ పండగ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ ఉత్సవం ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఎంత గొప్ప జాతి అండి మనది భారత జాతి. ఇప్పుడు ప్రపంచంలో 190-200 దేశాలు ఉన్నాయి అన్నారు. ఈ దేశాలు కళ్ళు తెరవకముందే ఇక్కడ పంచాంగం కాలగణన చేయగలిగారు. కానీ అంత ప్రాచీన కాలంలో అన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కాలగణన వాళ్ళు ఎలా చేయగలిగారు? విచిత్రం కదండి. అయితే ఈనాడు ఏం చేయాలంటే ప్రత్యేకంగా తిథి, వారం, నక్షత్ర, యోగ కరణములను రచ్చబండ అంటే పూర్వకాలంలో పల్లెటూళ్ళలో అందరూ కలిసి సాయంత్రం అయ్యేసరికి ఒక చోట కూర్చొని రచ్చబండ దగ్గర గురువుగారు పంచాంగ శ్రవణం చేసి చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఆనందంగా విని కందాయ ఫలాలు, రాశి ఫలాలు, తిథి, వారం, నక్షత్రం, ఏ రోజున ఏ పండుగ చేయాలి, ఎప్పుడు నాట్లు నాటాలి, ఎప్పుడు ఏరువాక వస్తుంది, ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి, వాటి ఫలితాలు ఏమిటి, తర్వాత ఈ గ్రహగతుల యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజునే తెలుసుకుంటారన్నమాట. ఎందుకంటే వసంత నవరాత్రాలు ఇవాళ ప్రారంభం అవుతాయి కదా.
వసంత నవరాత్రులు అంటే 9 రోజులు. ఎప్పుడు ప్రారంభమవుతాయి? చైత్ర శుద్ధ పాడ్యమి. చైత్ర అంటే ఏమిటి? ఏ నక్షత్రము పూర్ణిమ నాడు ఉంటే ఆ పేరు ఆ నెలకు వస్తుంది. అంటే చిత్రా నక్షత్రం పూర్ణిమ నాడు ఉన్నప్పుడు ఆ నెలను చైత్రమాసము అంటారు. విశాఖ నక్షత్రము పూర్ణిమ నాడు ఉన్నప్పుడు ఆ నెలను వైశాఖ మాసము అంటారు. అయితే ఈ చిత్రా నక్షత్రముతో చైత్రమాసంతో మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది. మనకు ఒక విశ్వాసం కూడా ఉందండి. ఏమిటి ఆ విశ్వాసం? ఉగాది నాడు కనుక ఎట్లా ఉంటే సంవత్సరం అంతా మనకు అట్లాగే ఉంటుందని. కాబట్టి ఉగాది నాడు ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏమిటి? ధ్యానము, దానము. ఈ రెండు మంచి పనులు. యథాశక్తి దానము అంటే ఏం దానం చేయాలి అడుగుతారు మీరు. ఏం దానం చేయాలంటే శక్తికి మించిన దానము చేయవద్దు. కానీ కంపల్సరిగా చేయవలసిన దానం ఏమిటంటే జలదానం చేయాలి. అప్పుడే ఎండలు ముదిరినాయి కాబట్టి జలదానం అన్నది చాలా గొప్ప దానం. అంటే ప్రాక్టికల్ అన్నమాట. నీళ్ళు అవసరం కదా, చల్లటి నీళ్ల కుండలు పెట్టి మీరు జలదానం చేయండి. ఇంకా ఏం దానం చేయాలంటే మీకు కొంచెం సంపన్నులు కనుక అయితే కొంచెం విత్తదానం కూడా చేయటం అన్నటువంటిది మంచి విషయం. అలాగే ఉగాది సాయంత్రం పూట తప్పనిసరిగా కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు. శ్రీకరమై రస కవితాశీకరమై సర్వజన వశీకరమై శోభాకరమై నవవర్ష శుభాకరముదయించ జాతి ధన్యతగాంచన్ అని శ్రీకరంగా మనం కవి సమ్మేళనం రావోయి రావోయి వసంతుడా అని వసంతానికి మనం స్వాగతం చెప్తాం. అప్పటి వరకు చలి ఎంత భయంకరంగా ఉంటుందండి. చలి ఏమీ చేయి బుద్ధి పుట్టదు ఆ చలికి. కాబట్టి ఎండలు వచ్చాక మనకి యాక్టివిటీ చైతన్య శక్తి పెరుగుతుంది. అవునా? చైతన్య శక్తి పెరిగిన తర్వాత ఏమవుతుందన్నమాట, మనము ఈ కాలపురుషుడిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఓ కాలపురుష, మాకు యాక్టివిటీ పెంచి మాకు శుభాన్ని కలగజేయాలి అని మనం కోరుకుంటున్నాం అన్నమాట. నూతన శుభవత్సరమా, ఓ సంవత్సరమా మాకు శుభాలను అందజేయాలి అని కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. ఏం కోరుకుంటున్నాము? నూతన శుభవత్సరమా మాతరమున జనగణముల మనమున వెలుగై జాతికి తిలకము దిద్దడి శ్రోతస్విని మాకు సర్వ శుభముల నిడుమా. తప్పనిసరిగా కవి సమ్మేళనం పెట్టి కవి కోకిలలు చూడండి, అవి ఎక్కడున్నాయో తెలియదు మనకి ఆ కోకిళ్ళు ఇప్పటిదాకా. ఒక్కసారి ఉగాది వచ్చేసరికల్లా చెట్టు మీద వచ్చి కూర్చొని కుహు కుహు అంటుంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటాయి కవి కోకిళ్ళ యొక్క నాదాలు. అందువల్ల గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి. గతానికి స్వాగతం, గతానికి ఆగతానికి స్వాగతం. అంటే గతాన్ని మనం వేళ కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. గతంలో ఉన్న మంచినంతా తీసుకొని భవిష్యత్తుకు బాట వేసుకుంటూ ఉన్నాం. ఇది ఉగాది నాడు మనం తీసుకోవాల్సినటువంటి ఒకానొక నిర్ణయం. కాబట్టి మనం శుభం కలుగుతుందని ముందు మనం సంకల్పించుకోవాలి. యద్భావం తద్భవతి అన్నారు. కాబట్టి శుభం కలుగుతుందని మళ్ళీ ఒకసారి మనం సంకల్పించుకొని మనల్ని ఆ కాలపురుషుడు రక్షిస్తాడు అన్నటువంటి ఆశతో, ఆశయంతో, అనగా ఈ భక్తి భాస్కర అంటే సూర్యుడు కదండి, సూర్యోపాసన చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మీ ఇష్టదైవాలను మీరు పూజించుకుంటూనే భాస్కరుణ్ణి పూజించండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటే ఆరోగ్యం మన శరీరం, హెల్త్ అండ్ వెల్త్ సూర్యుడి మీద ఆధారపడి ఉందండి. మంచి సందేశం ఇస్తున్నాను ఈ భాస్కర ఛానల్ ద్వారా. సూర్యోపాసన సర్వోన్నతమైనటువంటి ఉపాసన. అందరికీ నమస్కారం.